లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్ గా రాజకీయాలంటే వైరాగ్యం వచ్చింది. కొంతకాలం పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే ఇప్పుడు కేటీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అంత సడన్ గా బ్రేక్ తీసుకోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఆయన వైరాగ్యానికి కారణమేంటో రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయాన్ని ఆయనే ఎక్స్ వేదికగా ప్రకటించారు. వెల్నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నానంటూ స్పష్టం చేశారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ కారనే అనుకుంటున్నానంటూ చెణుకులు కూడా విసిరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమవుతే పార్టీ వ్యవహారాలు కార్యక్రమాలన్నీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులే చక్కబెడుతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీలోని భజనపరులు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యత నిర్వహించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్ కి చెక్ పెట్టడానికి చూస్తున్నారట. దాంతో అలర్ట్ అయిన కేటీఆర్ తానే నెంబర్ 2 అనిపించుకోవటానికి హడావిడి మొదలు పెట్టినట్లు కనిపించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తిరిగి పోరుబాటు పట్టలేరని, ప్రస్తుతమున్న పరిస్థితులలో వయస్సు, ఆరోగ్యం కూడా కేసీఆర్ కు సహకరించవన్న సంగతి హరీష్ రావుకు తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్ ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, హరీష్ స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్లు అటు క్యాడర్, ఇటు ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అది గమనించారో ఏమో కేటీఆర్ అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజనపరులు సీఎం సీఎం అంటూ స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. అదంతా అరేంజ్డ్ డ్రామాని అని, ఫ్యూచర్ లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవటానికి కేటీఆరే ఆ మెలో డ్రామా నడిపిస్తున్నారన్న వాదన వినిపించింది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడేంటో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. మరలాంటి పరిస్థితులలో కేటీఆర్ సీఎం ఆశలపై సెటైర్లు వినిపిస్తున్న తరుణంలో ఆయన సడన్ గా రాజకీయాలపైనే విరక్తి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ అలిగారని, అందుకే పార్టీకి సెలవు పెట్టారంటున్నారు. సభలు, సమావేశాల్లో సీఎం సీఎం అంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటూ అనుచరులతో నినాదాలు చేయించుకుంటున్నారు కేటీఆర్. తాజాగా పార్టీ ఆఫీస్ కు వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద గజమాలలతో హడావిడి చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే వారమంతా సంబరాలు జరగనున్నాయి. వాటిపై కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో కేటీఆర్ అస్త్ర సన్యాసం చేశారు. ఆయన సడన్ గా పొలిటికల్ బ్రేక్ తీసుకోవటం వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు. ఓవైపు బావ హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోల్లో సతమతమవుతుంటే, చెల్లెలు ఎమ్మెల్సీ కవిత కూడా పొలిటికల్ గా రియాక్టివ్ అవుతూ ఉండటం కేటీఆర్ కు నచ్చటం లేదంట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీంని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపి బెయిలొచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్ లో కనిపించరనుకుంటున్న టైంలో సడన్ గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రావటానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్ అదే విషయమై తండ్రి కేసీఆర్ తోనూ గొడవ పడ్డారట. అయితే కేటీఆర్ మాటలను కేసీఆర్ పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్క చేయటం లేదట. అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్ కు సడన్ గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుకొచ్చిందంటున్నారు.
తన మాట చెల్లనప్పుడు కేటీఆర్ అలగటం మామూలే అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎన్నికల ముందు కూడా తాను కోరిన వారికి టికెట్లు ఇవ్వనందుకు అలిగి యుఎస్ వెళ్లిన విషయం గుర్తు చేసుకున్నారు. ఇక ఎన్నికల తరువాత కేటీఆర్ ను గ్రేటర్ పార్టీకి పరిమితం అవ్వమని, జిల్లాలో బీఆర్ఎస్ బాధ్యతలు హరీష్ రావు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారట. అప్పుడు కూడా కేటీఆర్ అలిగి తండ్రి ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారట. చెల్లి విషయంలో కేటీఆర్ అలకేంటో కానీ లగచెల్లలో మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఆయన ఎలా వెళ్లిపోతారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొన్ని రోజుల పాటు ఎవరికి అందుబాటులో ఉండననే మీనింగ్ వచ్చేలా కేటీఆర్ పెట్టిన ట్వీట్ పై టీఆర్ఎస్ భవన్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు వెల్నెస్ ట్రీట్మెంట్ కి వెళ్తే రాజకీయాల్లో బ్రేక్ తీసుకోవటం ఏంటని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఎప్పుడూ సైలెంట్ గా అలిగే కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ పెట్టి మరీ తన రిటైర్మెంట్ ప్రకటించి గులాబీ శ్రేణులకు మంచి షాకే ఇచ్చారు. For more videos like this, subscribe Big TV channel.